సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ మన సునీత మేడం గారు, మరి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన ఇటుకాల పురుషోత్తం మరి వైస్ చైర్మన్ తెలంగాణ ఐఆర్ఎస్ కౌన్సిల్, మరి వారు మన ప్రాంత ముద్దుబిడ్డ, మన జిల్లా పక్కకే ఏజోగురు పక్కకే వారి ఊరు ఉన్నది. మరి వారి సిద్దిపేట జిల్లా లెక్కనే కలిసి ఉన్నది వాళ్ళ ఊరు, మన దగ్గర ముద్దుబిడ్డ. అలాగే మన కన్వీనర్ సిద్ధానందం గారు, ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి గారు, డాక్టర్ పున్నయ్య గారు, డాక్టర్ దివ్య గారు, డాక్టర్ దరువు తెలంగాణ ఉద్యోగంలో ప్రముఖ పాత్ర పోషించిన మన దరువు ఎల్లన్న గారు, డాక్టర్ మన అనురాధ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి లెక్చరర్స్, మన విద్యార్థులకు, మెట్ట శంకర్ గారికి అందరికి కూడా నా యొక్క జై భీములు, నమస్సుమాంజలు. భారతదేశంలో అణగారిన వర్గాల మరి సమానత్వం మరియు సమ్మిళితమే మన సమాజం. అణగారిన వర్గాలను చాలా రోజుల నుంచి అణచివేయబడ్డదు. అటువంటి సమాజాన్ని కొత్త వెలుగులు తేవాలని, భారతదేశ సౌభాతృత్వం సమానత్వం ఉండాలని ఒక 78 సంవత్సరాల కిందనే ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ సమాన అవకాశాలు రావాలి, అందరూ సమానమైన విద్య రావాలి, అందరూ సమానంగా రాజకీయ రంగంలో రాణించాలి, అందరూ సమానంగా ప్రభుత్వ రంగంలో రాణించాలి అని చెప్పి ఆలోచన చేసి ఆనాడు మన అంబేద్కర్, మన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అంత మహనీయులు సమాజం కోసం ఆలోచన చేసి మన సమానత్వం రూపుమాపాలని చెప్పి మన భారత రాజ్యాంగంలో అన్ని రకాల పొందుపరిచారు. అవి అమలు చేసినటువంటి ప్రభుత్వాలు సిద్ధతులు సరిగా లేక ఇయ్యటి వరకు కూడా సమాజంలో అసమానతలు, ఆర్థిక అసమానతలు ఇంకా ఉన్నాయి. చాలా బాధాకరం. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి సమానత్వం ఇంకా రాకపోవడం మాత్రము మరి ఆనాడు అంబేద్కర్ ఆశించింది. ఆనాడు జ్యోతిరావు పూలే, సావిత్రమ్మ గారు, మరి పంతులమ్మ గారు ఉండి మరి అందరూ చదువు రావాలని చెప్పి మీరంతా చూసిండ్రు. సావిత్రమ్మ ఎన్ని అవమానాలు పడ్డది చరిత్ర చూడండి మీరు. ఆమె పెద్దతో కొట్టిండ్రు, బుద్ధతో కొట్టిండ్రు, అవమానాలు భరించైనా కానీ సమాజానికి వెలుగులు ఇవ్వాలని చెప్పి ప్రవృత్తిగా కరిగిపోయి ఇలా సమాజానికి వెలిగించే గొప్ప మహనీయులు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మేము మన పురుషోత్తమ అన్న గారు మరి చాలా అట్టడుగు వర్గాలు పెట్టిన వ్యక్తిని ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఒక స్థానం కల్పించడము, నేను ఈ సందర్భంగా కూడా ఇటువంటి మంచి మేధావులకు అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి సభ ద్వారానే నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ అయిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రివ్యూ మీటింగ్లు అయితే మాకు ఒకసారి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మీరు బాసర ఐఐటికి పోయి రావాలి, అక్కడ పరిస్థితులు బాగలేవు, చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి, విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది, మీరు పోయి రావాలన్నారు. మేము పోయి సమగ్రంగా విచారణ చేసి 2 రోజులు అక్కడనే ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చినాం ముఖ్యమంత్రి గారు. రిపోర్ట్ ఇచ్చిన ఒకటి చెప్పినాం మేము, ఇమ్మీడియట్గా వీసీని మార్చాలి, అక్కడ అన్యాయం జరుగుతున్నది, అక్కడ క్యాటరింగ్ అనేటువంటి కాంట్రాక్ట్ పద్ధతి మార్చాలి అని చెప్పి మేము రిపోర్ట్ ఇవ్వగానే నవ్వి ఇంకా మీరు ఎక్కడెక్కడ పోయినంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోయినాం, మేము 25 జిల్లాలు తిరిగినాం, మేము గురుకులాలు తిరిగినాం. గురుకులాల పరిస్థితి ఏంటి అని అడిగాడు. చాలా దుర్బలమైన పరిస్థితులు ఉన్నాయి. కాస్మోడి ఛార్జీలు, నెట్ ఛార్జీలు పెంచక చాలా సంవత్సరాలు అయ్యి అది సరిపోతుంది విద్యార్థులకు అని అంటే ఇమ్మీడియట్గా మేము రిపోర్ట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా 40% ఇక కాస్మోడి ఛార్జీ, నెట్ ఛార్జీ పెంచడం జరిగింది. మేము ఒకటి చెప్పినాం, ఉస్మానియాలో కానీ కాకతీయాలో కానీ మరి బాసర్లో కానీ ఎప్పుడు కూడా చరిత్రలో ఒక దళితులను వీసీగా పెట్టలే. మీరు తప్పకుండా రిజిస్ట్రార్గా వీసీగా ఎస్సీ ఎస్టీలు పెట్టి సమాజ సేవ కోసం
సమర్థం చూపించు, ఆ క్రెడిట్ మీకే వస్తుందని చెప్పి విగ్రహం చెప్తే ఇమీడియట్గా కాకతీయ యూనివర్సిటీకి రామచంద్రం పెట్టాడు. ఇలా ఇక్కడ మన యూనివర్సిటీకి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఒక దళితులు పెట్టాడు. ఇలా బాసరా ఐఐటికి కూడా దానికి కూడా ఒక దళితులు పెట్టాడు. ఇట్లా మేము ఎస్సీతో సమన్వయం చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగితే మా యొక్క కోరికలు మన్నించి ఇమీడియట్గా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా నేను కృతజ్ఞతతో ఉన్నా. ఎందుకంటే ఇటువంటి సమర్థం రావాలి. ఇలా పంపకం దగ్గర, మేనేజ్మెంట్ దగ్గర ఇలా ఎస్సీ ఎస్టీలకు సమానమైన ప్రాతినిధ్యం రావాలంటే, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికి సమన్వయం జరగాలంటే, సమానత్వం సౌభాగ్యం కావాలంటే మరి పాలకు స్థితితో అమలు చేసినప్పుడే అది సాధ్యమైతే తెలియజేసుకుంటూ మరి మా సిద్ధానందం గారు నేను రోజు మొదలు చెప్పలే. నేను ఈ కాలేజ్ స్టూడెంట్, నేను పూర్వ విద్యార్థి డిగ్రీ కాలేజీలో 87 సంవత్సరంలో నేను ఇక్కడ డిగ్రీ చేసిన. 88 సంవత్సరంలో నేను డిగ్రీ చేసిన తర్వాత డిగ్రీ చదువుతూనే ఉన్నా. 2వ సంవత్సరంలో మా ఊరు ఎస్సీ సర్పంచ్ అయితే మా ఊరు 800 ఎస్సీ కుటుంబాలనే ఎవరు లేదు చదువుకునే రివ్యూ ఉన్నామని చెప్పి అందరూ కూడా నాకు సర్పంచ్ ఉండమని చెప్పి ప్రోగ్రాం చేస్తే నేను డిగ్రీ 2వ సంవత్సరం ఉన్నప్పుడే 88 సంవత్సరంలోనే నేను సర్పంచ్ అయినా. అప్పుడు ప్రిన్సిపల్ గారు లెక్చర్ అంతా కూడా నాకు ఎస్సీ స్కాలర్షిప్ వస్తే నన్ను పిలిచి సన్మానం చేసి నా స్కాలర్షిప్ ఇచ్చినటువంటి రోజులు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను కాలేజీలో కూర్చున్నప్పటి నుంచి కూడా నాకు ఎన్నో కాలేజీ గుర్తుకొస్తూ ఉన్నాయి. అప్పుడు లెక్చరర్స్ కానీ, అప్పుడు ప్రిన్సిపల్ కానీ, అప్పుడు మా విద్యార్థులు కానీ, మా క్లాస్మేట్ కానీ అప్పుడు కూడా జ్ఞాపకాలు ఎన్నో నేను నెమరేసుకుంటూ ఉన్నాను. మరి మొన్న సిద్ధానందం గారు నాకు ఫోన్ చేశారు. నిజంగా చెప్పాలంటే మాది 25, 26, 27 4 జిల్లాలు టూర్ పెట్టుకున్నాం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి. సిద్ధానందం గారు ఫోన్ చేయగానే నేను ఒకటేసారి మళ్ళీ ప్రోగ్రామ్ అంతా చేంజ్ చేసి మా సెక్రటరీ గారు ఐఏఎస్ ఆఫీసర్ పాండ్యదాస్ గారు ఆయన ఫోన్ చేసి సార్ ఎట్లా సార్ అంటే, లేదు సార్ మనం కలెక్టర్ పంపినాం, ఎస్పీలో పంపినాం, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ కాదు అన్నాం. లేదు సార్ నేను చదువుకున్న పూర్వ విద్యార్థిని, నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను తిరుపతి టూర్లో ఉండి మా బిడ్డ పెళ్లి నుండి మా 2వ బిడ్డ పెళ్లి నుండి నేను పోలేకపోయిన కాలేజీకి ఈసారి ప్రోగ్రామ్ ఎటువంటి క్యాన్సిల్ చేయాల్సిందే, నేను మాత్రం పోతానే అక్కడికి అని చెప్పంటే ఆయన మళ్ళీ ఎస్పీతో కలెక్టర్ మాట్లాడి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. ఆ ప్రోగ్రామ్ రేపు పెట్టుకున్నాం. రేపు 27, 28, 29. మా సిద్ధానందం గారు చాలా ఓపిక నాకు, ఎందుకంటే ఎకనామిక్స్ నా సబ్జెక్టు బిఏ ఈపీపీ, ఈ సబ్జెక్ట్ ఎకనామిక్స్. మరి ఎకనామిక్స్ పెట్టు మా సిద్ధానందం గారు ఈ ప్రోగ్రామ్ నేను పోవచ్చు రావడం జరిగింది. అయినా మీ అందరికీ కలిసేటువంటి మా యొక్క వేదిక పెట్టినటువంటి ముఖ్యులను కానీ, మన తల్లిదండ్రులను కానీ, మీ అందరినీ కానీ, మా విద్యార్థులను, మా లెక్చరర్లను కలిసినందుకు, అదృష్టంగా కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తూ నేను ఇప్పుడు కూడా మళ్ళీ కరీంనగర్ పోవాలి. కరీంనగర్ ఒకరు అంబేద్కర్ విగ్రహం బాబు చెప్పిన వివరాలు 2 సంవత్సరాల నుంచి ముసుకేసి ఉన్నాయి. నేనే పొన్న ప్రభాకర్ మంత్రి గారితో మాట్లాడాను, అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను అసెంబ్లీలో. అక్కడ దీక్ష విరుపు చేయమని చెప్పి మంత్రి గారు ఆదేశించారు. నేను దీక్ష విరుపు పోతున్నా, నేను మీ ప్రోగ్రామ్ మధ్య వెళ్ళిపోతున్నందుకు మీరు అందరూ నాకు క్షమిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా మా విద్యార్థులకు, మా లెక్చరర్లకు, మా యొక్క వేదికలందరికీ కూడా తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.